పేదల ఆరోగ్య రక్షణకు ముందుకొచ్చే వారికి ఎప్పుడూ సహకరిస్తాం ప్రతిపాటి. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న కంటి మరియు గుండె వైద్య శిబిరం గోడపత్రికలు, కరపత్రాలు ఆవిష్కరించిన మాజీ మంత్రి. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించి ఆయన త్యాగాన్ని స్మరించుకున్న ఎమ్మెల్యే ప్రతిపాటి కూటమి నాయకులు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చే ప్రముఖ ఆసుపత్రులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలకు తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని, పేదల ఆరోగ్య రక్షణకు ప్రతిపాటి ఫౌండేషన్ ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా కూటమి నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన ప్రతిపాటి, శంకర కంటి ఆసుపత్రి, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ సంయుక్తంగా ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 40వ ఉచిత మెగా కంటి గుండె వైద్య శిబిరం గోడపత్రికలు, కరపత్రాలు ఆవిష్కరించారు. ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 40వ ఉచిత మెగా కంటి మరియు గుండె వైద్య శిబిరం పురుషోత్తమపట్నంలోని శ్రీ షిరిడి సాయి మందిర ప్రాంగణంలో 21వ తేదీన నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న ప్రతిపాటి, శంకర కంటి ఆసుపత్రి, రమేష్ హాస్పిటల్స్కు చెందిన అనుభవజ్ఞులైన వైద్య సిబ్బంది వైద్య సేవలు అందిస్తారని చెప్పారు. ప్రతిపాటి ఫౌండేషన్ పేదల కోసం నిర్వహిస్తున్న 40వ ఉచిత వైద్య శిబిరం నిర్వహణకు సహకరించేందుకు ముందుకు వచ్చిన శంకర కంటి ఆసుపత్రి, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ నిర్వాహకుల్ని ప్రతిపాటి ప్రత్యేకంగా అభినందించారు. అమరజీవి త్యాగం అజరామరం. తెలుగు జాతికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలన్న గొప్ప ఆశయంతో తన జీవితాన్ని త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ నిరతి అజరామరమని ప్రతిపాటి కొనియాడారు. మనకంటూ ఒక రాష్ట్రం ఉండాలనే దృఢ సంకల్పంతో ఆయన చేసిన పోరాటం భావితరాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమైనని ప్రతిపాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు కంచెల శ్రీనివాసరావు, తోటా బ్రహ్మస్వాములు, బత్తినేని శ్రీనివాసరావు, కొత్త కోటేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, తెలుగు మహిళా నాయకులు నిర్వహించడం అంటే ఎంతో వ్యయ ప్రయాసంతో కూడిన కార్యక్రమం. ఇదంతా కూడా ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా. ఆ నేపథ్యంలో రేపు పురుషోత్తపట్నం మన చిలకలూరుపేట దత్త సన్నిధి బాబా గారి దేవస్థానం నందు పేరెన్నికగాంచిన హాస్పిటల్, రమేష్ హాస్పిటల్, 37 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన హాస్పిటల్. ఆ హాస్పిటల్ వారు మరియు శంకర్ నేత్రాలయ వారు ఆర్టు సంబంధించిన గుండెకి సంబంధించిన పరీక్షలన్నీ కూడా ఉచితంగా చేసి ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వారందరికీ కూడా గౌరవ మాజీ మంత్రివర్యులు అన్నగారు ద్వారా అవసరమైన వారికి ఎల్ఓసీలు కూడా ఇప్పించి ఉచితంగా గుండె ఆపరేషన్లో ఎంతమంది ఇబ్బంది ఉంటే దానికి సంబంధించిన టెస్టులకు వచ్చి అందరికీ కూడా ఉచితంగా ఆపరేషన్లు చేయబడతాయి. అదేవిధంగా అదే రోజు శంకర నేత్రాలయ వారిచే మరలా కూడా ఇంటి వద్దకే వైద్యం అనే కార్యక్రమం అన్నగారు ఈ మధ్య ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతకుముందు మేము పత్తిపాటి గార్డెన్లో పెట్టేవాళ్ళం. అవి కాకుండా ఇప్పుడు ఎక్కడెక్కడ ప్రజలు స్లమ్ములో ఎక్కడెక్కడ ఎవరెవరైతే ఇబ్బంది పడుతున్నారో, ముస్లిమ్స్ కానీ, అక్కడ యాదవులు కానీ, అన్ని రకాల పద్మశాలీలు కానీ, అన్ని రకాల సంబంధించిన కమ్యూనిటీస్ అక్కడ ఉన్నాయి. వారందరికీ కూడా నెలవుగా ఉంటుంది బాబా గారి గుడి. ఆ గుడిలో ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 21వ తారీఖు ఆదివారం రోజున శంకర్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్ మరియు శంకర్ హాస్పిటల్, ఈ 2 హాస్పిటల్స్, పెద్ద హాస్పిటల్, పేరెన్నికగాంచిన హాస్పిటల్స్, ఈ 2 హాస్పిటల్స్ అక్కడ అన్నగారు కార్పొరేట్ వైద్యాన్ని చిలకలూరుపేటకి తీసుకొచ్చిన ఘనత అన్నగారికి. మీరందరూ కూడా గమనించాలి. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఏదో నేను చెప్పుకోవటానికి ఇప్పుడే ఎలక్షన్ లేవు, ఇంకోటి లేవు. పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు. నా నియోజకవర్గంలో ఈరోజు మధ్యతరగతి కుటుంబంలో పిల్లలు చూడక చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. వారందరికీ కూడా ఆ ఇంటికి పెద్ద దిక్కులాగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న అన్నగారికి అవసరమైన సమయంలో మనందరం అండగా నిలబడదామని నేను మరీ కోరుకుంటూ మీకు అవకాశం ఇచ్చిన